నమస్తే వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్ దిస్ ఇస్ తేజస్వి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న ఆ జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు ఇప్పటి వరకు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా పర్యటిస్తున్నారు. కానీ ఇటీవల కాలంలో మంత్రుల మధ్య కొత్త మార్పు కనిపిస్తోంది. కొన్ని చోట్ల ముగ్గురు, మరికొన్ని చోట్ల ఇద్దరు కలిసి పర్యటనలు చేయడం ఆ జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మంత్రుల మధ్య పెరిగిన దోస్తీ శాశ్వతంగా ఉంటుందా లేక తాత్కాలికమేనా అన్న చర్చ ఆ జిల్లాలోని అధికార విపక్ష పార్టీలో జరుగుతోంది. ఇంతకీ అది ఏ జిల్లా, ఆ మంత్రులెవరు, ఈ కొత్త మార్పుకు కారణమేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తమ నియోజకవర్గాల్లో తిరిగినా, ఇతర నియోజకవర్గాలకు వెళ్లినా ఎవరో ఒక్కరే వెళ్లి కార్యక్రమాలు నిర్వహించేవారు. గత ఏడాది కాలంగా జిల్లాలో ముగ్గురు మంత్రుల పర్యటనలు ఎవరికి వారే అన్న చందంగా సాగాయి. అయితే ఇటీవల కొంత మార్పు కనిపిస్తోంది. ఖమ్మంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ పర్యటన సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసులు పాల్గొని సంయుక్తంగా శంకుస్థాపన చేశారు. చాలా కాలం తర్వాత ఈ ముగ్గురు కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం ఆసక్తికరంగా మారింది. పైకి అంతా ఐక్యమని చెబుతున్నా అంతర్గతంగా ఎవరికి వారు తమదైన శైలిలో ప్రయాణం సాగిస్తున్న నేపథ్యంలో ఖమ్మం మెడికల్ కాలేజీ శంకుస్థాపన కార్యక్రమంలో అందరూ కలిసి పాల్గొనడం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. మరోవైపు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసులు కూడా జిల్లాలో కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తూ ఉండటం మరింతగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. రీసెంట్ గా అశ్వారావుపేట నియోజకవర్గంలో భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసులు కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారని పర్యటన షెడ్యూల్ తయారు చేశారు. ఇద్దరు కలిసి ఇల్లెందు నియోజకవర్గంలో పర్యటిస్తారని ఎమ్మెల్యే కోరం కన్నయ్య ప్రకటించారు. అయితే మంత్రి పొంగులేటి ఇల్లెందు పర్యటనకు వెళ్లలేదు. దీంతో భట్టి ఒక్కరే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అందుకు కారణం గతంలో ఇద్దరి మధ్య రాజకీయంగా చాలా కాలం ఏర్పడిన ఎడబాటు అని సమాచారం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా రాజకీయాల్లోకి ప్రవేశించినప్పుడు 2014లో వైసీపీ నుంచి ఎంపీగా పోటీ చేయగా అప్పుడు కాంగ్రెస్ ఓటు బ్యాంకుకు బాగా చీలే పరిస్థితి ఉండడంతో డిప్యూటీ స్పీకర్గా ఉన్న భట్టి మంత్రిగా ఉన్న రామరెడ్డి వెంకటరెడ్డి నియోజకవర్గాల్లో వైసీపీ పోటీ చేయకుండా సిపిఎం పోటీ చేసింది. దీంతో కాంగ్రెస్, వైసీపీల మధ్య క్రాస్ ఓటింగ్ జరగడంతో అటు ఎంపీగా పొంగులేటి, ఎమ్మెల్యేలుగా భట్టి విక్రమార్క, రామరెడ్డి వెంకటరెడ్డి అప్పట్లో గెలుపొందారు. వైసీపీతో మిత్రపక్షంగా ఉన్న సిపిఎం 2 చోట్ల ఓటమి చెందగా పొంగులేటి గెలుపులో కూడా సిపిఎం కీలక పాత్ర పోషించింది. అప్పట్లో కాంగ్రెస్, వైసీపీల మధ్య మిత్రత్వం సాగిన పొంగులేటి బీఆర్ఎస్ లో చేరిన తర్వాత మధిర నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న భట్టి విక్రమార్క నియోజకవర్గంపై కూడా పొంగులేటి దృష్టి పెట్టడంతో ఇద్దరి మధ్య అప్పట్లో రాజకీయంగా విమర్శలు, ప్రతి విమర్శలు సాగాయి. అలా చాలా కాలం ఇద్దరి మధ్య గ్యాప్ కొనసాగింది. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కూడా చాలా కాలం ఇద్దరి మధ్య సఖ్యత లేదన్న అభిప్రాయాలు వినిపించాయి. అయితే ఇటీవల వారిద్దరూ కలిసి సాగిస్తున్న పర్యటనలు ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇక మునుముందు ముగ్గురు కలిసి జిల్లాను అభివృద్ధి బాట పట్టిస్తారా లేక మళ్లీ ఎవరికి వారే అన్నట్లు ఉంటారో చూడాలి.